నిజామాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. చాక్లెట్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒకరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మహేందర్ అడుగుదాం. మహేందర్, నిజామాబాద్ లో కూడా డ్రగ్స్ ముఠా గుట్టురట్టైనట్టు తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజా, కొద్దిసేపటి క్రితమే జిల్లా కేంద్రంలోని ఒక మాల్ లో కూడా చాక్లెట్ రూపంలో ఉన్న డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక వ్యాపారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే డ్రగ్స్ ముఠా కొత్త పంతాల ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. చాక్లెట్ల రూపంలో కూడా వీటిని సరఫరా చేసి విద్యార్థులను, అంటే కాలేజీ విద్యార్థులను ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం పట్టుబడిన తర్వాత కూడా డీసీ కార్యాలయంలో చూసుకుంటే పెద్ద సంఖ్యలో కూడా చాక్లెట్ రూపంలో పట్టుబడే మనం చూసాం. దీనికి సంబంధించి కూడా వాళ్ళ అధికారులు చెప్తున్న సమాచారం బట్టి చూస్తే రాజస్థాన్ నుంచి కూడా ఒక ముఠా దీనికి సంబంధించి ఈ డ్రగ్స్ ని సరఫరా చేసింది. అదేవిధంగా ఈ చాక్లెట్ రూపంలో ఎక్కువ మొత్తంలో విద్యార్థులనే టార్గెట్ గా చేసుకొని కూడా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ రాజస్థాన్ కూడా ఒక స్పెషల్ టీం వెళ్లి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా డీసీ గారు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే డ్రగ్స్ బారిన పడి మీ భవిష్యత్తు నాగం చేసుకోవచ్చు, ఒకవేళ పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా కూడా జిల్లా కేంద్రంలో కూడా ఈ గంజాయి అక్రమ రవాణా విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విచారణలో భాగంగానే ఇవాళ స్పెషల్ టీం ఒక మాల్లో కూడా ఈ పెద్ద మొత్తంలో ఉంచిన చాక్లెట్ డ్రగ్స్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రేపు వెల్లడిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రోజా. రైట్ మహేందర్.